నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. స్పందనలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలు విన్నవించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. Somebody has to be there. There can't be any empty chairs. Suppose FPDOs are going to buy together program very often, then AOs, somebody should be sitting. It can't be totally vacating the office. Yes, sir. FPDO is not present. Yes, sir. No, all of these fellows, suppose Arogya Suraksha, దీనికైనా వెళ్ళి ఉండవచ్చు, but they should put some fellow, a responsible person in the office. రైతు పక్షపాతి ప్రభుత్వం చెప్పుకునే వైసీపీ హయాంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఒంగోలు నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకులు అన్నారు. వారి కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రుణాలన్నీ ఒకేసారి 30 లక్షల మంది ఒకేసారి రుణమాఫీ చేయటం జరిగింది. అంతేకాకుండా రైతులకు 1.5 లక్ష సబ్సిడీతోటి రైతు రథాల పేరుతోటి ట్రాక్టర్లు ఇవ్వటం జరిగింది. తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ పనిముట్లు, వ్యవసాయ పరికరాలన్నీ కూడా 100కి 50% సబ్సిడీతోటి రైతులకు ఇవ్వటం జరిగింది. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం అని చెప్పి ఉద్యానవన పంటల కోసం ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతోటి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం జరిగింది. ఓసీలకు 90% సబ్సిడీ ఇవ్వటం జరిగింది. 1 ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయితే ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000, ఓసీలకి 90% ₹90,000 సబ్సిడీ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా రైతులకి అనేక కార్యక్రమాలు, ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, అనేక కార్యక్రమాలు. ముఖ్యమంత్రివా ఎంత అసమర్థో, దౌర్భాగ్యపు ముఖ్యమంత్రో ఇతను ఒకసారి అర్థం చేసుకోండి. 17 నెలలు ఒక గేటు పెట్టలేకుండా నువ్వేం చేస్తానికి అని చెప్పి 2 పంట కాలాలు 80,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈరోజు ఆరుతడి పంటలకు కూడా ఇవ్వని పరిస్థితి. ఒంగోలు నగరానికి నీళ్ళు ఇచ్చే విధంగా అమృత్ పథకంలో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆ ప్రాజెక్టుని పూర్తిగా ఒక గేటు పెట్టలేకపోయావు. 6 సార్లు ఒక రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఒక టెండర్లో ఒక్కరు కూడా పాల్గొనలేదంటే నీది ఎంత అసమర్థ ప్రభుత్వమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంతేకాదు, వాళ్ళ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పట్టుకెళ్ళింది, పులిచింతల గేటు కొట్టకపోయింది. ఏది కూడా చేయలేని ప్రాజెక్టులు పూర్తి చేయటం కాదు, గేట్లు కూడా పెట్టలేని అసమర్థుడు నువ్వు. 10,11,000 కోట్ల పైచీలకు అప్పు చేసి ఈరోజు ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉండి నీ ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టరు వచ్చే పరిస్థితి ఉందా? కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోడ్ల దుస్థితి
అసలు ఎంత దయనీయంగా ఉందంటే ఈ రోడ్లు ఒక్కొక్క రోడ్డు ఈ గుంటలు ఎక్కువ ఉన్నాయి తప్పితే దాంట్లో తార్ రోడ్ల కంటే కూడా గుంటల రోడ్లుగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అమరావతి రాజధానిని ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ మనకి రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేకపోతే భూసేకరణ చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక ఇంటెన్సీ జగన్మోహన్ రెడ్డి నువ్వుతో సహా 175 మంది ఎమ్మెల్యేలని నువ్వు మార్చుకున్నా నువ్వు వచ్చేదిలే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు దాదాపు 95% ప్రజలు వివిధ సర్వేల రూపాన ఈ వాళ్ళ మనోగతం తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళీ నీకు లేదని చెప్పని, నువ్వు సర్దుకోవటం అని చెప్పని. ఇకపోతే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, గడిచిన ఒక నెల రోజుల నుంచి రోడ్ల మీద అంగన్వాడీ కార్యకర్తలు ఆ రోజున నీ కళ్ళబోలి మాటలు నమ్మి 2014 ముందు 4,500 జీతం ఉండే పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి 2 దఫాలుగా వాళ్ళకి 10,500 రూపాయలు జీతం చేస్తే వాళ్ళు నీ మాటలు నమ్మారు. నీ అబద్ధాల మాటలన్నీ నమ్మేసి నీకు ఓటేసి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా పనిచేసి నిన్ను గెలిపిస్తే 1,000 రూపాయలు పెంచావు 5 ఏళ్ల కాలంలో వాళ్ళ జీతం. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్ల మీద ఉన్నారు, అక్కడే పడుకుంటున్నారు, వాళ్ళని పోలీసులతో కొట్టిస్తున్నావు. దానికి పోను మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల మీద ఎస్మా చట్టం ప్రయోగించి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నావు. ఇంకో పక్క శానిటేషన్ వర్కర్స్, మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ రాష్ట్రం మొత్తం ఈ రోజున పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది. ఎక్కడా శానిటేషన్ జరగట్లా, ప్రజలు రోగాలతో అల్లాడుతూ ఉన్నారు. అయినా కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పని మినిమం నీకు జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అనవసరం. రోమ్ చక్రవర్తిలాగా రోమ్ నగరం తగలబడుతుంటే పిడియోలు వాయించుకున్నట్టు ఈ రోజున రాష్ట్రం అతలాకుతలమై అన్ని విధాలు అన్ని సంఘాలు రోడ్లకి గొడవలు చేస్తున్నా కానీ నీకు ఏం పట్టవు, ముద్రపోతూ ఉన్నావు. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే నినాదం వినపడుతుంది. నువ్వు మొన్న ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి డబ్బులు ఖర్చు పెట్టి ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పిన ఒక కార్యక్రమం చేసుకున్నావు, ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా. ఈ రోజున ఏపీ హేట్స్ జగన్ అనేది వరకు కూడా ఈ 4.5 సంవత్సరం కాలంగా దళితుల్ని టార్గెట్ చేసి భయంకరమైనటువంటి అమానుషమైనటువంటి దాడులు చేసి వాళ్ళని పాశవికంగా చంపినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ మూటగట్టుకున్నటువంటి పరిస్థితులు దళితులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు. కేవలం దళితులనే టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉందని యావత్ రాష్ట్రంలోని దళితులందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారని ఈ సైకో ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంత భాస్కర్ని పార్టీ నుంచి ఇంతవరకు సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. పైగా అతనేందో ఒక దేశ భవిష్యత్తుకి దేశ ఉన్నతి కోసం పాటుపడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిలాగా ఆయనకి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో భయంకరమైన భారీ సన్మానం, ఆయన బెయిల్ మీద విడుదలై వచ్చిన వెంటనే భారీ సన్మానం చేయడం. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, దళితుల్ని అతి పాశవికంగా హత్య చేసినటువంటి ఓసీ కులానికి సంబంధించినటువంటి అనంత భాస్కర్ అనేటువంటి వ్యక్తిని సన్మానించడం ద్వారా నీవు దళితుల పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తున్నావు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి నీవు సమాచారం అందించావని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకపోతే ఈ జిల్లాల పేర్లు మార్పు చేస్తూ అన్ని జిల్లాలకి పేర్లు మార్చేసి కేవలం కోనసీమ జిల్లాకు మాత్రం అంబేద్కర్ గారి పేరు పెట్టే విషయంలో జాప్యం చేసినటువంటి పరిస్థితులు. ఎందుకు అటువంటి జాప్యం జరిగిందని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. ఆ ఒత్తిడి వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడతాడు. పెట్టిన ఒక్కరోజుకే మళ్ళీ డ్రామా మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి కాపు కులస్తులు మరియు ఇతర కులస్తులు
మరి మంత్రి విశ్వరూప్ అంగన్వాడీల ఉద్యమంపై ఎస్మా చట్టాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ తక్షణమే జీవో నంబర్ 2ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తా రోకో చేస్తున్న ప్రజా సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. వెంటనే అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ ఉద్యమంలో ఎస్మా ప్రయాణం రద్దు చేయాలి. ఎస్మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పని సమస్యలను నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి. పరిష్కరించమంటే అరెస్టులు చేయటం అక్రమ అరెస్టులు అదని చెబుతా ఉంది. కానీ వాళ్ళ ఎస్మా చట్టం తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులని చెబుతా ఉంది. ఇది ద్వంద్వ పద్ధతి, 2-4 సిస్టమ్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. దాని యొక్క పత్రికల్లో ఇవాళ అంగన్వాడీలకి మేమే 7,000 రూపాయలు పెంచాము, అంగన్వాడీలకి 11 కోరికల్లో 10 కోరికలు నెరవేర్చామని చెబుతా ఉంది. వాస్తవంగా ప్రధానంగా అంగన్వాడీలు కోరుతా ఉంది, నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు పెంచాలని చెప్పావు, దాన్ని అమలు జరపమని కోరుతా ఉన్నాం. 2 పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుకుంటున్నాం. అంతేకాదు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లానే రిటైర్మెంట్ పెన్షన్స్ అడుగుతూ ఉన్నారు. ఈ 3 తప్ప మిగిలిన అన్ని పరిష్కారం చేస్తామని చెప్పి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం దుర్మార్గమైనటువంటి విషయం. మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారిని. బొత్స సత్యనారాయణ గారు 10 సంవత్సరాలు జీతాలు పెంచుతారా, 5 సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతారా అంటున్నాడు. మేము కూడా అడుగుతున్నాం 5 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచు, 5 సంవత్సరాలకు ఒకసారి కరెంట్ ఛార్జీలు పెంచు, 5 సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర సరుకులు పెంచు, 5 సంవత్సరాలకు ఒకసారి మీ వేతనాలు పెంచుకోండి. అంతే తప్ప లేకుండా 10 సంవత్సరాలు వేతనాలు పెంచుతూ ఈ విధంగా కార్మిక వర్గానికి పెంచకపోవడం దుర్మార్గం అని చెబుతా ఉన్నాం. మరోపక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నాడు ఆయనకి ఏ అర్హత ఉన్నది, ఈ రాష్ట్రంలో ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేదు, కనీసం ఒక చిన్న స్థాయి గుమ్మస్థాయిగా కూడా కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఉంటే నేను సలహాదారుని చెప్పే పేరుతో ఈ ప్రభుత్వాన్ని పక్కదోవ అంగన్వాడీలు వాళ్ళు ఏమి గొంతెమ్మ కోరికలు అడగటం లేదు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఏవైతే హామీ ఇచ్చారో తెలంగాణ రాష్ట్రం కంటే ఒక 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తాను, మిమ్మల్ని అక్కచెల్లెమ్మల్లాగా చూసుకుంటానని చెప్పారు. దాన్ని అమలు చేయమని అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా అడిగి విసుగు పుట్టి చివరకు వాళ్ళు ఈ సమ్మెకు రావటం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళది అత్యంత న్యాయమైనటువంటి డిమాండ్ అనేది మొదటి విషయం. రెండోది అంగన్వాడీ ఆశాలు వీళ్ళంతా కూడా వీళ్ళు ఉద్యోగులు కాదు, వీళ్ళు కేవలం గౌరవ వేతనం పొందేటువంటి వాళ్ళే అని చెప్పని ప్రభుత్వం అంటుంది. గౌరవ వేతనం పొందే వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని పెట్టాలని చెప్పని ఏ రాజ్యాంగం చెప్పట్లేదు. వీళ్ళని ఇప్పటికిప్పుడుగా ఎస్మా చట్టంలోకి చేర్చి జీవో నెంబర్ 2 తీసుకొచ్చి ప్రభుత్వం అమానుషంగా ఎస్మా చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు వీళ్ళు సమాజంలో ఉన్న దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, అట్టడుగు తరగతులకి సేవ చేసేటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు నోరు తెరిస్తే ఈ రాష్ట్రంలో పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు అట్టడుగు వర్గాలైన అంగన్వాడీలు చేస్తున్నారు, ఈ సమాజాన్ని పరిరక్షిస్తున్నటువంటి, పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ శ్రమ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్మా ప్రయోగించడానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర రోకో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం, జైలు బరం నిర్వహిస్తున్నాం.
ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క కోరికల్ని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో పోరాటంలో ఉధృతంలో భాగంగా ఈ రాస్తారోకో చేస్తున్నాం. ప్రభుత్వం దిగిరాకపోతే బంద్ నిర్వహిస్తాం, ఆమర నిరాదీక్షకు వెళ్తామని తెలియజేస్తున్నాం. తగ్గాల్సింది ప్రభుత్వం, మేమైతే తగ్గేదే లేదని ఈ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాం. తనిష్క్ జ్యువెలరీస్ నందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తనిష్క్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ను మంగమూరు రోడ్డు నుండి స్థానిక కర్నూలు రోడ్డుకు మార్చిన సందర్భంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో నేడు తనిష్క్ షోరూం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు బ్రాంచ్ మేనేజర్ బోయపాటి నవీన్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో షోరూం సిబ్బందితో పాటు కస్టమర్లు రక్తదానం చేశారు. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా మేము 2 months బ్యాక్ మంగం రోడ్లో నుంచి తనిష్క్ ఇక్కడ కర్నూలు రోడ్లోకి షిఫ్ట్ చేశాము. ఎవ్రీ మంత్ ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాం, కస్టమర్ కనెక్టివిటీ యాక్టివిటీస్. దాంట్లో భాగంగానే బ్లడ్ అంటే రక్తదానం యొక్క ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని మా స్టాఫ్, మాకు సంబంధించిన కొంతమంది కస్టమర్లు, కొలీగ్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సహకరించిన రెడ్ క్రాస్ వాళ్ళకి, లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు. కూడా రక్తం ఆవశ్యకతను గుర్తించి ఇట్లా క్యాంపులు నిర్వహించి సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఇట్లా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తనిష్క్ షోరూములకి ముందుగా ఈ క్యాంపు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ క్యాంపులో విశేషం ఏంటంటే ఎక్కువగా లేడీస్ మొత్తం చాలామంది బ్లడ్ ఇస్తున్నారు. సహజంగా లేడీస్ వెనకడిగేస్తుంటారు బ్లడ్ ఇవ్వడానికి, కానీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళు 75% లేడీసేను. దీన్ని చూసి కూడా మహిళలందరూ కూడా ముందుకు వచ్చేసే రక్తదాన శిబిరాల్లో, రక్తము బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో విరివిగా పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తనిష్క్ వారి సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ముందుగా రక్తం యొక్క కొరత, బ్లడ్ బ్యాంక్ ఉండటం, అది మేము తనిష్క్ వారిని అడగటం, వెంటనే వారు స్పందించి వారి క్యాంపస్లో నూతన భవనాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ క్యాంపులో ఒక ముఖ్య విశేషం ఏంటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ధైర్యంగా మేము ముందుకు వస్తాము, మేము బ్లడ్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం చాలా హర్షణీయం. ఆడవాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వచ్చు అనేది ఈ మెసేజ్ ద్వారా అందరికీ చేరితే అందరూ కూడా బ్లడ్ ఇస్తారు. బ్లడ్ నిల్వలకి కొరత లేకుండా ఏర్పాటు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి.